ఇది కూడా కొత్తగా మహబూబాబాద్ ప్రజలకు తెలవాలని బీజాక్షర మంత్రంతోనే ఆ యొక్క హోమం చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించలేదు. ద్రవ్యలోపం కాకుండా, మంత్రలోపం కాకుండా శాస్త్ర ప్రకారంగా యజ్ఞం చేస్తుంది మంత్రం. ఎల్నినో ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడవని చెప్పేసి ఒక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవైపు వర్షాలు పడాలని చెప్పేసి కూడా ఇటీవల నాగార్జున సాగర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్ణాయం చేశారు. అందరి సమక్షంలో కూడా వేద పండితుల సమక్షంలో కూడా. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడట్లేదు, ఒకవైపు ఏమో వరుణు ఆ రాక కోసం ఇటు పూజలు హోమాలు యాగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఉన్నాము. హనుమాన్ దేవాలయంలో సాయి వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇవాళ వర్ణ యాగం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు. మనకు విజువల్స్ చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ట్రస్ట్ సభ్యులంతా కూడా కలిసి ఉదయం నుంచి కూడా తమ అత్యంత భక్తి శ్రద్ధలతో హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు మనకి ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే వర్షాలు లేనిది కూడా ఏం జరగదు. వర్షాలు ముఖ్యంగా ఒక చిన్న వాన చుక్క కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు వ్యవసాయం నడుస్తుంది, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, కరువు కాటకాలు కూడా తొలగిపోవాలి. వర్షం సమృద్ధిగా పడితేనే అంటే మనం జీవితంలో ముందుకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తాము. మన నీరు ఎంత ప్రాముఖ్యత తెలుస్తుంది కాబట్టి కూడా ఆ వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు సుభిక్షంగా పండాలని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అంటే ఇక్కడనే కాకుండా కూడా బయట ప్రాంతాల్లో కూడా చాలా మంది కూడా వానలు కురవాలని చెప్పేసి కూడా హోమాలు ప్రత్యేక పూజలు మాత్రం చేస్తున్నారు. చూసుకోవచ్చు ఎంత భక్తి శ్రద్ధలతో. అంటే దాని విశిష్టత ఆ విధంగా ఉంటుంది. అంటే వర్షాలు పడాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి. అయితే మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. స్వామి చెప్పండి, మీరు అసలు వర్ణయాగం చేస్తున్నారు కదా, ఏంటి అసలు వర్ణయాగం? మరి వర్షాలు ఈ సంవత్సరం ఒకవైపు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవని చెప్పేసి అంటున్నారు, ఒకవైపు పూజలు హోమాలు నడుస్తున్నాయి. ఏంటి పరిస్థితి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే మన యొక్క ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏ కాలం కూడా మంచిగా అవ్వట్లేదు. అంటే వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ. ఎండలు కూడా మొన్నటిదాకా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. చలికాలం కూడా విపరీతమైనటువంటి చలి. ఇదే వర్షాకాలం కూడా వర్షాలు పడట్లేవు. అంటే అకాలం, అంటే ఈ వర్షాకాలం ఎండలు కొట్టడం, ఎండాకాలం వర్షం పడడం, ఇట్లా అకాలంగా అవుతుంది. దీని కారణంగా రైతులకు కావచ్చు, అటు ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు అకాల వర్షాలు కురవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక రుగ్మతి వస్తుంది. ఇది అంటే విషయం ఏంటంటే అది వాతావరణ మార్పులు మనం కూడా చేస్తున్నాము. ఏది మనం కలుషితం కావచ్చు, ఏదైతే మనం ప్లాస్టిక్ వాడడం కావచ్చు, అన్ని కూడా చేస్తున్నాము. దాని కారణంగా అవ్వచ్చు. కాకపోతే ఈ సంవత్సరం వర్షపాతం అయితే ఉంది, అయినా కూడా వర్షం పడట్లేదు. మరి వర్షం పడట్లేదు కాబట్టి వరుణానుగ్రహం, అంటే వరుణదేవుడు వర్షం కురిపించేవారు వరుణదేవుడు. ఆ వరుణానుగ్రహం కలగడం గురించి ఈ శ్రావణ మాసం పర్వదినం మంచిగా మొదటి సోమవారం నాగపంచమి అని విశేషంగా ఈ హోమం వల్ల మన వంతు ప్రయత్నంగా యజ్ఞం చేస్తే ఆ వరుణదేవుడు కరుణించి రైతులకి వర్షం పడితే అన్ని విధాలు అందరికీ, రైతులకు కావచ్చు, అందరికి కూడా పాడి పంటలు, పశు శిశు గోక్షీరాలు అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి కదా. దాన్ని ఉద్దేశించి ఈ రోజు విశేషంగా ఆ వరుణదేవుని మంత్రం, ఓన్లీ వరుణదేవుని మంత్రంతోనే, బీజాక్షర మంత్రంతోనే ఆ యొక్క హోమం చేయడం జరుగుతుంది. సాధారణంగా ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చిందంటే వారి గురించే మనం హోమం ఏదైనా పర్టికులర్ పూజ చేసుకుంటాం. కానీ ఇది అందరి గురించి, లోక కళ్యాణార్థం, లోకంలో ఉన్నటువంటి ఏ రుగ్మత అయినా పోవడం గురించి, వరుణదేవుని అనుగ్రహం వల్ల వర్షాలు పడడం గురించి, వర్షాలు పడితే రైతు బాగుంటే మనం బాగుంటాం, వారి గురించే విశేషంగా ఈ రోజు హోమం చేస్తున్నాం. పూజ అంటే ఎంతసేపటి నుంచి ఉంటుంది? ఉదయం నుంచి నడుస్తూనే ఉంటుందా హోమం? ఎట్లా? ఇది పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటలకు స్టార్ట్ అయింది. ఇది 11:30-12కి మహాపూర్ణావతి పడుతుంది. ఓన్లీ అంటే సాధారణంగా నవగ్రహ హోమం అనో, లేకపోతే ఆంజనేయ స్వామి హోమం అనో, ఏదో రకరకాల రుగ్మతిని బట్టి ఒక
సమస్యను బట్టి ఆ హోమం అనేది చేస్తాం. ఈరోజు జరిగే హోమం ఏంటంటే కేవలం వర్షం పడడం గురించే వరుణ యాగం అంటారు. అంటే ఇక్కడ వరుణ కలశం, ఆ కలశం వరుణ కలశం, దాంట్లో నీళ్లు ఉంటాయి, కలశంలో నీళ్లు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో వరుణ దేవుని ఆవాహన చేసి మళ్ళీ వరుణ యజ్ఞం చేస్తున్నాం అన్నమాట. ఖచ్చితంగా పూర్వకాలంలో యజ్ఞం చేస్తే అంటే హోమం చేస్తే వర్షాలు పడకపోయినా కాలం కాకపోయినా ఏం చేసేవాళ్ళు, ఋషులు మునులు ఒక 5 రోజులు లేకపోతే 9 రోజులు యజ్ఞాలు చేసి వర్షాలు కురిపించేవారు. ఇప్పుడు 5 రోజులు 10 రోజులు యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. ఇంకోటి, పూజా ద్రవ్యాలు కూడా పూర్వకాలంలో ఋషులు మునులు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని, అంటే కర్రలు వాళ్ళే తెచ్చుకొని, నెయ్యి వాళ్ళే తీసుకొని, హోమచూర్ణం వాళ్ళే చేసుకొని, అన్ని కూడా ఒక ద్రవ్యం అనేది ఖచ్చితంగా వాళ్ళు సమకూర్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు అన్ని కూడా రెడీమేడ్. ఇప్పుడు ఈ కర్రలు వాడి, మన ఆ చెట్టు ఉంది, రావి చెట్టు, మన గుళ్ళో చెట్టు రావి చెట్టే ఆ కర్ర వాడుతున్నాం. నెయ్యి కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. ఇక అటుకులు బెల్లం అది కూడా వాడుతున్నాం. అంటే వీలైనంత వరకు ద్రవ్యలోపం కాకుండా, మంత్రలోపం కాకుండా శాస్త్ర ప్రకారంగా యజ్ఞం చేస్తున్నాం. మంత్రం 3 అయ్యగారులు కూర్చొని మంత్రంతో విశేషంగా కేవలం వరుణ మంత్రం చెప్పి ఈ యొక్క యజ్ఞం చేయడం ఉంటుంది. ఖచ్చితంగా వర్షం పడాలి. ఉన్నారు కదా మనకి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు మనకి, అంటే వరుణ మంత్రంతో మేము చేస్తున్నాం. ఇక్కడ విజిల్స్ కూడా కలుషం పెట్టారు, కలుషంలో కూడా నీళ్లు ఉంటుంది. ఆ వాటర్ తోటి మాటకి హోమం చూసారు కదా. మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే పూజారులు వాళ్ళ అర్చకులతో కూడా వాళ్ళ వేద మంత్రోచ్చారణ మధ్య కూడా ఆ హోమం మాత్రం నడుస్తుంది. అయితే ఈ హోమం మెయిన్ గా చేయడానికి ముఖ్య కారణము వెంకటేశ్వర ట్రస్ట్ సభ్యులని కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రతిదీ కూడా అంటే ఈ యాగం కూడా మా కోసం కాదు, లోక కళ్యాణార్థం కోసం, ప్రజల కోసం, రైతుల కోసం. ఎందుకంటే నీరు లేనిది కూడా ఏమి జరగదని చెప్పేసి వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి అయితే సంసిద్ధులయ్యారు. సో వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే నీరు దాని గురించి తెలుసు, నీరు లేని ఏం జరగదని. అంటే ఎవరికైనా టెంపుల్లోకి వచ్చి పూజలు ప్రత్యేక మన కోసం మనం చేసుకుంటాం. బట్ ఈరోజు మీరు ఈ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా వర్ణాయాగం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించలేదు ఈ వరుణ యాగం కార్యక్రమం. మొట్టమొదటిసారిగా మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ వర్ణ యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ వర్ణ యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే సుదర్శన హోమం, చండీ హోమం అలాంటి అన్ని హోమాలు నిర్వహిస్తున్నారు. కానీ వాన పడాలి, సుఖ సంతోషాలు ఉండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలని ఉద్దేశించి మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఇద్దరికి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించాం. కావున ఇది కూడా కొత్తగా మహబూబాబాద్ ప్రజలకు తెలవాలని ఈ వర్ణయాగం కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ వర్ణయాగం చేస్తున్నామంటే వానలు పడాలి, సుఖ సంతోషాలు ఉండాలి, రైతు బాగుంటే మనం బాగుంటాము, అందరం బాగుండాలని ఉద్దేశించే ఈ యొక్క వర్ణయాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఈ యొక్క వర్ణయాగం ప్రోగ్రాం అనేది యాగం అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికీ సుమారుగా 11 కావస్తుంది. ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ యొక్క వర్ణయాగం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సరిగా విన్నారు కదా, సభ్యులు వెంకటేశ్వర సభ్యులు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇది యాగం మా కోసం కాదు, ఇది ప్రపంచాని కోసం. ప్రపంచానికి వాతావరణ మార్పులు వచ్చి వనరు కరుణించి కూడా వర్షాలు కురిపించాలి. వర్షాలు కురిస్తే పాడి పంటలు అందరూ సుఖశాంతులతో ఉంటారు, అనుకాటకలు తొలిపోతారు. ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యాగం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ సభ్యులు మాత్రం చెప్తారు. మనం కూడా యాగం సక్సెస్ కావాలి, ఆ పూజలు ఫలించాలి, వరుణు కరుణించి మనకి వర్షాలు కురిచి అన్ని సమృద్ధిగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనము కోరుకుందాం.